బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లా పేరు మార్పుకు కసరత్తు మొదలుపెట్టారు. సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుతూ పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యంతరాలు, సూచనలు స్వీకరణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరాలున్నా సరే గ్రామ సభలో లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర్ సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ములుగు జిల్లా పేరు మార్పుకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రదేశం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. గిరిజన జాతరగా పేరొందినటువంటి ఆసియాలోనే అతిపెద్ద సమ్మక్క సారలమ్మ విశిష్టతను గుర్తించినటువంటి స్థానికులు ములుగు జిల్లాలో కొలువుదీరినటువంటి సమ్మక్క సారలమ్మలను గుర్తించుకునేందుకోసం ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ జిల్లాగా గుర్తించాలంటూ గతంలో నుంచి డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడి ప్రజలు సమ్మక్క సారలమ్మ జిల్లాగా ములుగు జిల్లాను గుర్తించాలని ఎంతో కాలంగా ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులను రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మార్చాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దానికి సంబంధించి స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్పుకు సుముఖత వ్యక్తం చేస్తూ దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ, అభ్యంతరాల సేకరణ కోసం ఇవాళ గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లో, ములుగు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ సమ్మక్క సారలమ్మ పేరు మార్పుకు సంబంధించినటువంటి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రిటర్న్ గా రాతపూర్వకంగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ప్రజా అభిప్రాయం మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో కూడా, ఉర్దూలో కూడా అభిప్రాయ సేకరణ చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అభిప్రాయ సేకరణ అనంతరం తుది నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ పేరు మార్పుకు సంబంధించి గ్రామ ప్రజల్లో ఎలా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు? మరి మొదటి నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు పెట్టాలంటూ గతంలో కూడా డిమాండ్ వినిపించింది. ప్రజలు అనేక ఉద్యమ కార్యక్రమాలను కూడా రూపకల్పన చేశారు. అయినప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు. స్థానిక శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి దినసరి సీతక్క అనసూయ అప్పటి నుంచి కూడా పేరు మార్చాలంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసినా కూడా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించినటువంటి ప్రభుత్వం దాని పేరు మార్పుకు సంబంధించి శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే గ్రామ సభల్లో ప్రజల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత పూర్తి స్థాయి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అన్ని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పేరు మార్పుకు సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.